మీకు వచ్చిన క్యాన్సర్ డిసీజు మహామహులు చంపేసింది. అది వచ్చిన 100కి 99 మందిని నేను నిలువున వేసేస్తుంది. రామోజీరావు వాళ్ళ అబ్బాయి సుమన చంపేసిన ఎన్నో కోట్ల మందిని ప్రతి సంవత్సరం ప్రతిరోజు బలి తీసుకుంటుందంటే అది ఒక మహమ్మారి. వీడు లేదు వాడు లేదు, ఎవడో కాపాడలేడు. దాన్ని కాపాడుకునే అవకాశం, మహత్తర అవకాశం మీకు వచ్చింది. ఇది కేవలం ఇన్నాళ్ళు ప్రపంచంలో ఉండి అన్ని విధాలు ఫెయిల్ అవడం కారణం క్యాన్సర్. మూల కారణాలకు వెళ్ళరు వాళ్ళు. క్యాన్సర్ ఎందుకు వచ్చింది చెప్పరు. ఇది వచ్చేటప్పటికి మీరు వీఆర్కే ఎక్స్క్లూజివ్లో చూసిన వీడియోలో మీరు క్యాన్సర్ ఎందుకు పుడుతుంది, అసలు మీకే ఎందుకు వచ్చింది, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, మిగిలిన ఎక్కడ ఫెయిల్ అయినాయి, ఇది ఒక్కటే ఎందుకు సక్సెస్ అయింది, దాని సైన్స్ పూర్తిగా వివరించాను అరటిపండు వచ్చినట్టు. సో మీకు అర్థమైపోయింది క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు. కాబట్టి క్యాన్సర్ వచ్చే మార్గాలన్నీ మొత్తం మూసేస్తున్నాం మనం. షుగర్ కారణంగా కిడ్నీ పోయింది అనుకోండి, హై షుగర్ లేదా హై బీపీ కారణంగా. ఇప్పుడు కిడ్నీ మీరు మార్చారు, ఫర్ ఎగ్జాంపుల్ హై డయాబెటీస్ హై బీపీ అలాగే ఉంటే అసలు కిడ్నీని పోగొట్టిన అరువు కిడ్నీని ఎంతసేపు వస్తాయి? మీరు రూట్ కాజ్ తీసేసినాకే మీకు ఏ వైద్యం పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు మీ క్యాన్సర్ పేషెంట్లు మీరు కూడా క్యాన్సర్ అసలు మీకు ఎందుకు వచ్చింది? మీరే తప్పు చేశారు? మీరేం తప్పు చేయలేదు కదా, ఏదో తెలియక చేశారు. తెలియక చేసినా తెలియక చేయడం నొప్పు కాలుతుంది. కాబట్టి ఆ తప్పులు మీరు దిద్దుకుందే రెండోసారి క్యాన్సర్ తగ్గటం అనేది మీ చేతిలో ఉండదు. రెండోసారి తిరిగి రావడం కూడా మీకు రాకుండా ఉండాలంటే మీరు అవి రిమూవ్ చేయాలి. నేను అది చేయిస్తాను తర్వాత ఇప్పుడు కూడా.